ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదు. ఆయనను అరెస్టు చేయవలసి వస్తే ఆయన ఇంటి ముందు ఉండి తానే అరెస్ట్ అవుతానన్నారు. పవన్ ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్ కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని, చివరికి వైఎస్ జగన్ తోనైనా పొత్తు పెట్టుకుంటారేమో అని ఆరోపించారు. జడ్చర్ల పట్టణంలో ప్రాథమిక పాఠశాల భవనానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అరబిందో ఫార్మా కంపెనీ యాజమాన్యం పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి సీఎంగా పాలన బాగుంది. ఇప్పుడైతే అట్లాంటి సూచనలు అయితే ఏమీ లేవు. ఆయన పాలనలో ఆయన అధ్యక్షతతోనే మేము ముందుకు వెళ్తాము. ఏదైనా కానీ నిర్ణయం ఏఐసీసీ వాళ్ళు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి. ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నాము ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసినాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి గారికి వస్తే మళ్ళీ గోబాక్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా. ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చర్లలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉన్నారు. హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అందుకే కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది. రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ ని మనం ఇప్పుడే చూసాం. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చూస్తున్నాం అటు నాగేశ్వర్ ని అరెస్ట్ చేయాలంటే నేనే అరెస్ట్ అవుతా అంటూ కూడా ఆయన కామెంట్లు చేయడం చూస్తాం. ఎలా చూడొచ్చు అంటారు ఆ వ్యాఖ్యల్ని? అయితే మా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారని చెప్పవచ్చు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమ పైన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానికి ఆ సమయంలో కూడా అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము ఏదైతే నాగేశ్వరరావు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నడుస్తుందో దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు మన జడ్చర్ల ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో ప్రస్తుతం నాగేశ్వరరావు మంచి మేధావి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకుడు, అదేవిధంగా గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి పవన్ కళ్యాణ్కి ఎలాంటి అర్హత లేదు. సో ఇలాంటి వ్యాఖ్యలను ఇప్పుడు చేయడం మానుకోవాలని కూడా పవన్ కళ్యాణ్కి అనిరుద్ రెడ్డి హితో పలికిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాల్సి వస్తే ముందుగా నాగేశ్వరరావు ఇంటి ముందు నేను నిలబడతాను, నన్ను అరెస్ట్ చేసిన తర్వాతే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలంటూ కూడా సవాల్ విసిరే పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించి ఎవరిని ఏమీ అనవద్దు అని, అదేవిధంగా తెలంగాణ నాయకులను కానీ తెలంగాణ పౌరుల జోలికి వస్తే మరోసారి ఆంధ్ర గో బ్యాక్ ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చి ఆంధ్ర వాళ్ళను తెలంగాణలో దాని మోమని అనిరుద్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. రత్న శశి, ప్రధానంగా పవన్ కళ్యాణ్ ని ఆయన ఒక ప్యాకేజీ స్టార్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది అనుకోవచ్చా? సో రత్న, ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు అనిరుద్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి అయితే చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ ప్రస్తుతము ప్యాకేజ్ తీసుకునే నాయకుడు అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. తను ప్రస్తుతము చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు, అదేవిధంగా అమిత్ షా దగ్గర కూడా ప్యాకేజ్ కోసమే వెళ్ళింటాడు. రాబోయే రోజుల్లో ఏదైతే మాజీ సీఎం జగన్ ఉన్నారో ఆ జగన్ తో కూడా ప్యాకేజ్ తీసుకుంటాడేమో అని కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పైన అనిరుద్ రెడ్డి వరుసగా వ్యాఖ్యలు చేయడము రాజకీయంగా ప్రకంపనలు అయితే సృష్టించిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఏ ఇష్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళను ఆంధ్ర నాయకులు ఏమి అనవద్దు అంటూ కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ నాయకులను ఒకవేళ ఆంధ్ర నాయకులు ఏమైనా అయితే మేము మళ్ళీ గో బ్యాక్ ఆంధ్ర అంటూ కూడా నినాదం తీసుకువచ్చే పరిస్థితి వస్తుంది. సో ఇటు తెలంగాణ పౌరులను కానీ నాయకులను కానీ ఎలాంటి కామెంట్స్ చేయొద్దంటూ కూడా అనిరుద్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది. రత్న, మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి జనసేనకు సంబంధించిన నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా? ప్రస్తుతము జనసేన నేతలు పాలమూరు జిల్లా వ్యాప్తంగా పెద్దగా లేకపోయినప్పటికీ అక్కడక్కడ కొంతమంది అభిమానులు, పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. ప్రస్తుతానికి దీనిపైన జనసేన నాయకులు అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు స్పందించడం లేదు. చూడాలి మరి ఈ రోజు ఈ వ్యాఖ్యలు అనిరుద్ రెడ్డి చేయడం చూస్తుంటే రేపు లేకుంటే ఈరోజు సాయంత్రం లేకుంటే రేపు జనసేన నాయకులు దీనిపైన స్పందించే అవకాశం ఉంది. గతంలో చేసిన ఏదైతే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నారో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నాయకులు గట్టిగానే స్పందించారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టి అనిరుద్ రెడ్డిని గట్టిగానే సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు ఈ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడే అవకాశం అవుతుంది. రత్న, అంటే అనిరుద్ రెడ్డి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆ రాజధాని ఏపీ రాజధాని అమరావతిని ఉద్దేశించి కూడా చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. అమరావతి ఎందుకు, అందరూ ఇక్కడే ఉంటున్నారు కదా, ఇక్కడే అమరావతి కట్టుకోండి అంటూ కూడా చేశారు ఆయన వ్యాఖ్యలు. అసలు ఎందుకు అంత ఘాటుగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఏపీని ఉద్దేశించి ఆయన పర్టికులర్ గా అమరావతిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు? అయితే ఈ రోజు జరిగిన ఏదైతే అనిరుద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పరిస్థితుల్లో ముందుగా నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఎపిసోడ్ ని తీసుకుంటూ దానికి కంటిన్యూయేషన్ గా ఏదైతే ఉంటుందో దానికి కంటిన్యూయేషన్ గా ఈ వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు మొత్తము హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి మీకు అమరావతి రాజధాని ఎందుకు, 5,000 కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ తెలంగాణకు ఇస్తే ఇక్కడ మేము డెవలప్ చేసుకుంటాము, మీకు ఇక్కడ సంబంధించి 5,000 ఎకరాలు మీకు తెలంగాణలో ఇస్తాము, మీరు ఈ రాజధాని ఇక్కడే కట్టుకోండి, 99 సంవత్సరాలు మీకు లీజ్ కూడా ఇచ్చి చూస్తాము, సో మీరు అమరావతిని వదిలేసి ఇక్కడే రాజధానిని కట్టుకొని ఇక్కడే ఉండండి అంటూ కూడా వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శశి.